దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరో దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము విశ్వాసి విలువ. విశ్వాసి యొక్క విలువ. మన వాక్య భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఈలాగు చెప్పబడి ఉంది. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఇది చిన్న వాగ్దానం కావచ్చు, కానీ ఈ చిన్న వాగ్దానంలో దాగి ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి 7 విషయాలు ఈరోజు త్వరగా మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది చూడుము. ఈ వాగ్దానం మొదలవడమే చూడుము అన్నట్లయితే మనం ఎవరినైనా ఎప్పుడైనా చూడుము అని ఎప్పుడు చెప్తామంటే మన దృష్టి ఫోకస్ చేయనప్పుడు, తప్పిపోయి ఉన్నప్పుడు ఇటు చూడు అని అటెన్షన్ గెయిన్ చేయటానికి చూడుము అని అంటాం. దేవుడు మన అటెన్షన్ ప్రక్కకు మళ్ళీపోతూ ఉన్నప్పుడు, మనం భయపడుతూ ఉన్నప్పుడు, కలవరపడుతూ ఉన్నప్పుడు ఆయన చూడుము అంటున్నాడంటే తన వైపు మన యొక్క అటెన్షన్ని ఆయన డ్రా చేసుకుంటూ ఉన్నాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, చూడుము, నా అరచేతుల మీదనే. అరచేయి అనేది 2 అరచేతుల మీద ఆయన అరచేతుల అని ఉంది, ప్లూరల్లో వ్రాయబడి ఉంది. ఆయన 2 అరచేతుల మీద నన్ను చెక్కి ఉన్నట్లుగా మనం చూస్తాము. అంటే ఒక అరచేయి అనేది ద సాఫ్టెస్ట్ పార్ట్ కదండి. అది దాని మీద చెక్కడం అనేది ఎంత కష్టమైన పరిస్థితో మనం అర్థం చేసుకోవచ్చు. రాళ్లను చెక్కని చెక్కుతాము, కానీ చేతిని చెక్కడం, అందులో అరచేతిలో ఉన్న అసున్నితమైన చర్మాన్ని చెక్కినప్పుడు రక్తం చిమ్మడం అనేది మనకి వెంటనే గమనిస్తాము. అంటే ఈ అరచేతుల మీద నన్ను ఆయన చెక్కుకొని ఉన్నాడు అన్నట్లయితే ఆయనకున్నటువంటి ప్రేమ, నీకు నాకు ఉన్నటువంటి విలువ మనకు అర్థమవుతూ ఉంది. మూడవది మనం చూసినట్లయితే నిన్ను అంటున్నాడు. నన్ను, మన విశ్వాసులమైన మనలను ఆయన అరచేతుల మీద రక్తం చిమ్మేంత లోతుగా చెక్కి మన రూపాన్ని, మన జీవితాన్ని ఆ అరచేతిలో చెక్కాడంట. అంత విలువ నీకు నాకు ఇచ్చాడు. నాలుగవది చెక్కి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన నా అరచేతిలో నేను వ్రాసుకొని ఉన్నాను అని చెప్పలేదు, గీసి ఉన్నాను అని చెప్పలేదు, కానీ చెక్కి ఉన్నాను. అది ఆయన చేతులలో దిగగొట్టబడిన మేకులను నీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. చెక్కడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ బదులు ఆయన మేకులు ఆయన చేతుల్లో దిగగొట్టబడి రక్తము చిమ్మి ఆ రక్తము రూపాన్ని కవర్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి 5వ వచనంలో 5వ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే చెక్కి ఉన్నాను అని వ్రాయబడి ఉందంటే దిస్ ఇస్ పాస్ట్ టెన్స్, గతంలో జరిగిపోయిందంటే నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో అప్పుడే ఈ చెక్కబడ్డం అనేది జరిగిపోయింది. నిన్ను ఈ రక్తం కవర్ చేసేయటం అనేది జరిగిపోయింది. ఈ అరచేతిలో ఈ రక్తంలో నువ్వు ఒక ముద్దలాగా అయిపోయి ఉన్నావు. నీ సరిహద్దులన్నీ ఆయనకు కనపడుతూ ఉన్నాయంట. 6వది నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి. ఎందుకంటే నీ ప్రాకారాలంటే నీ సరిహద్దులు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం అంతా ఆయనకు కనపడుతూ ఉందంట. ఎందుకు అన్నట్లయితే అదంతా రక్తంతో కవర్ అయిపోయి ఉంది కాబట్టి, చిమ్మిన రక్తం దాన్ని కప్పేసి ఉంది కాబట్టి నిన్ను చూస్తే ఆయన రక్తమే కనపడుతుంది, నువ్వు కనపడటం లేదు. కాబట్టి నువ్వు దయ పొంది, క్షమాపణ పొంది, కృప పొంది ఈరోజు ఎంత సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నావు. 7వదిగా చూసినట్లయితే ఎప్పుడు ఇది కనపడుతుంది, ఎప్పుడు నీ ప్రాకారాలను ఎదుట కనపడుతున్నాయి అని నువ్వు ఆలోచన చేస్తే నిత్యము అని ఉంది. ఇంగ్లీష్లో కంటిన్యూవల్లీ అని వ్రాయబడి ఉంది. ఇవి నిత్యము నీ రూపం రక్తంతో కప్పబడి, యేసు రక్తంతో కప్పబడి ఆయన అరచేతిలో ఆయన నిత్యము చూస్తూ ఉన్నాడంట, ప్రతిరోజు చూస్తూ ఉన్నాడంట. ఇంకా నీకు భయం ఎందుకు, కలవరం ఎందుకు, సిగ్గుపడటం ఎందుకు? ఇటువంటి దేవుడు, నిన్ను కప్పే దేవుడు, నిన్ను కాచే దేవుడు, కాపాడే దేవుడు నీకు దేవుడై ఉండగా నీకు భయమేలా? అటువంటి దేవుని కృప నిన్ను నిత్యము ఆవరించి కాపాడునుగాక.
పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ అరచేతుల్లో నన్ను చెక్కుకున్నందుకు నీకు వందనాలు నాయనా. నాకు అది చూడుము అని చెప్పి జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. నాయన ఇది 1 రోజు 2 రోజులు కాదు కానీ నిత్యము నీవు నా ప్రాకారాన్ని చూస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. నన్ను మరుగుపరిచే నీ రక్తాన్ని నువ్వు చూస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ఈ కృప కొరకు వందనాలు. కృతజ్ఞత కలిగి నా జీవితాంతం నాయన నీ పర్పస్ నెరవేర్చడం కోసం నేను జీవించడానికి నాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.